ఎవరైతే నీకేంది కాలి కింద ఉన్నవాడా గొల్లబోయినా బల్లబోయినా నీ ఊరే ఎక్కడ పల్లె ఎక్కడ చిన్నవాడా ఊరే ఎక్కడ పల్లె ఎక్కడ చిన్నవాడా నీవు ఎందుకో రాకొచ్చినావు చిన్నవాడా కాదు కానీ నా పేరు ఏందైతే నీకేంది నేను ఎవరైతే నీకెందుకు నా దగ్గరికి వచ్చాము నా పేరు అడుగుతున్నావు ఏం పని కలిగిందంటావు నా పేరెక్క నా ఊరెక్కడ అంటావు అయ్యయ్యో మాల మీద ఉన్న బాలా నాది మాత్రం ఇక్కడ దగ్గర మాత్రం నా పేరు భగవంతుడు మల్లయ్య నాది మాత్రం ఒక 1,00,000 మంది ఉన్నది ఏం పని కొరకు వచ్చాము నా మందగాడ మాత్రం అగ్గిలేని మంద ఆగ మంద కుక్కలేని మంద గుడ్డి మంద అయిపోయింది ఆ మందగాడ అగ్గిపోయింది అగ్గి కొరకు వచ్చిన నేను తగ్గి కావన్నమ్మా అయ్యా కట్టుకున్నటువంటి పంట కొంగుతోటి మరి మల్లెపూల దారం ఒకవేళ కట్టి ఒకవేళ మాల కింది కొదులుతున్నా మరి ఒకవేళ గంగా సుబ్బమేళ తెప్పలాపల కూర్చొని తేలిరమ్మంటుంది తెప్పల కూర్చుంటూ ఉంటుందా తెప్ప తొప్ప మీద కూర్చుంటే తొప్ప తెప్ప కట్టించి పెడితే ఇప్పుడు ఏడు ఏరిందో ఉంటుందా గట్లే హనుమంతరంగా దారం అయిపోయినా నేను కట్టుకున్న కట్టు కొంగు తీసి కింది కొలి పెడితే వస్తావా హనుమంతరం అయ్యా గొల్లబోయిడా అద్దాల పని లోపల అగ్గి కొరకు వచ్చినవా అగ్గి నీకు ఇస్తేనయ్యా గొల్లబోయిడా నీకు అగ్గి ఇస్తా గానీ నాకేమి ఇస్తావు అన్నా అగ్గి నాకు ఇచ్చినట్టు ఉంటే అడవిల్లా అగ్గి నాకు ఇస్తేనమ్మా గొల్లమంతి గొల్లమంతి ఇవుల ఈ రామయ్య గొల్లమంతి ముచ్చట అగ్గి ఇస్తావా అగ్గి ఇస్తే ఏమి చేసుకుంటావు అన్నా ఎందుకంటే అగ్గి ఏమి చేసుకుంటావయ్యా అగ్గి తీసుకుపోయి నాకు మందకాడ అగ్గి పోయింది నేను మంచిగా ఒక జున్ను కలుసుకొని అమృతం తీసుకొస్తా నీకు అమృతం వేస్తావా అవునవును అమృతం ఎట్లుంటది అయ్యో ఎట్లుంటది అంటే తింటే తీయగుంటది నాకితే కమ్మ ఉంటది ఎప్పుడన్నా చూసినా అమృతం అంటే అసలే సుల్లే చూడలేదా గుడ్డి కూర కన్నా గుడి తేనె కన్నా తీయగుంటది అంటారా పండు కన్నా అలాగే నువ్వు తిన్నాక చూడు అగ్గి ఇస్తా నాకు అమృతం ఇస్తావా తప్పకుండా ఇస్తా. అమృతం మంచిగా ఉంటదా అలాగే తిన్నాక చూడు మాల ఎక్కువ ఇగో మాల ఎక్కువ హిందుకోదిల్లా అల్లప్పుడే ఒక ఏనాడు భగవంతుడు మల్లయ్యా అగ్గి తీసుకుపోయి అమృతం కాల్చుకొని తీసుకొస్తాను అన్నప్పుడే గొల్లవాడ ఉన్నావు నీ మాట ఎట్లా నమ్మాలి నీకు అగ్గి ఇవ్వమంటున్నావు అరే పర్వాలేదు నీకు అగ్గిస్తా గానీ నీ దగ్గర ఉన్నటువంటి ఈపులు ఏముండదు